మోదీ వ్యతిరేక కూటమి నిర్మాణం వేగవంతం చేశారు చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో తదుపరి కార్యాచరణపై చర్చించారు. భారీ బహిరంగ సభలే కార్యక్షేత్రాలుగా మలుచుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 19న జరగబోయే మమతా బెనర్జీ మహా ర్యాలీ తర్వాత కూటమి నేతలంతా భేటీ కానున్నారు. వచ్చే నెలలో అమరావతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. మోదీ వ్యతిరేక కూటమి నిర్మాణాన్ని వేగవంతం చేసి దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే దిశగా ప్రతిపక్ష నేతలు వడివడిగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీడీపీ అధినేత నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభల్నే కూటమి ఏర్పాటుకు కార్యక్షేత్రాలుగా మలుచుకోవాలని ఆయన చేసిన ప్రతిపాదనకు సూచనకు పలు పార్టీల నేతలు సమ్మతి తెలియజేశారు. ఈ నెల 19న టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో విపక్ష నేతలు హాజరు కావాలని, తద్వారా కూటమి నిర్మాణం ఊపందుకుందని గట్టి సంకేతాలు పంపాలని నిర్ణయించారు. చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఎన్సీసీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, టీఎంసీ సీనియర్ నాయకుడు దినేష్ త్రివేదిని కూడా కలిశారు. వారితో జరిపిన చర్చల్లో తదుపరి కార్యాచరణకు సంబంధించి రోడ్ మ్యాప్ ఎలా ఉండాలో కసరత్తు చేశారు. ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందువల్ల కూటమి నిర్మాణం, బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య సమన్వయం పెంచడంలో వేగం పెంచాలని నిశ్చయించారు. మమతా ర్యాలీ తర్వాత ఫిబ్రవరిలో అమరావతిలో తాము భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దానికి అందరినీ ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వారికి చెప్పారు. వివిధ పార్టీల మధ్య రాష్ట్రాల్లో ఉన్న విభేదాలను పరిష్కరించడంపైన చర్చ జరిగింది. కోల్కతాలో జరిగిన ర్యాలీకి రాహుల్ను ఆహ్వానించినట్లు టీఎంసీ నేతలు బాబుకు తెలిపారు. కానీ ఈ సభకు రావద్దని బెంగాల్ కాంగ్రెస్ నేతలు రాహుల్పై ఒత్తిడి తెస్తున్నారు. తాము అక్కడ మమతపై పోరాడుతున్నామని, ఆయన వచ్చి ఆమె పక్కన కూర్చుంటే తమ పోరాటం బలహీనపడుతుందని వారు వాదిస్తున్నారు. మరోపక్క ఉత్తరప్రదేశ్లో ఎన్నికల పొత్తు పెట్టుకున్న ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ ను తమతో కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో, సోనియా ఎంపీగా ఉన్న రాయ్బరేలీలో మాత్రం పోటీ పెట్టబోమని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ రెండు పార్టీల అధినేతలు అఖిలేష్, మాయావతిలతో చర్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. తనతో పవార్, ఫరూకులను కూడా తీసుకెళ్లి ఆ ఇద్దరు నేతలతో మాట్లాడాలని నిశ్చయించారు. చంద్రబాబు పని ఒత్తిడిలో ఉంటే తామే వెళ్లి అవసరమైన వారితో మాట్లాడుతామని, ఆయనతో సమన్వయం చేసుకుంటామని పవార్, ఫరూక్ హామీ ఇచ్చారు. ఈలోపు వివిధ పార్టీల వారితో ఫోన్లో బాబు మాట్లాడారు. ఈ చర్చల వివరాలను మిగతా నేతలకు ఆయన తెలియజేస్తారు. కోల్కతా సభ తర్వాత అక్కడికి వచ్చిన నేతలంతా కలిసి కూర్చుని భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయానికి రావాలనుకున్నారు. మోదీ వ్యతిరేక పార్టీలన్నీ 3 దశల్లో సంఘటితమవుతాయని చంద్రబాబు, రాహుల్ అంచనా వేస్తున్నారు. కోల్కతా ర్యాలీ ద్వారా కొన్ని పార్టీలు చేరువవుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్తో బహిరంగంగా కలిసి పనిచేసే పార్టీల్లో తెలుగుదేశం, ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఆర్ఎల్ఎస్పీ, ఇండియన్ ముస్లిం లీగ్, జేఎంఎం, జనతాదళ్, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించాక టీఎంసీ, సమాజ్వాదీ, బీఎస్పీ కూడా రావచ్చు. ఎన్నికల తర్వాత పలు పార్టీలు కూటమిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ 3 దశల్లోనూ బీజేపీ వ్యతిరేక పార్టీలే అధికంగా ఉన్నందున కూటమి సంఘటితమవుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఎలాంటి ఫ్రంట్ సాధ్యం కాకపోవచ్చని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి చెప్పారు. ఇదే విషయం చంద్రబాబుకు కూడా చెప్పామన్నారు. రాష్ట్రాల్లో ఆయా పార్టీలపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, పరస్పర వైరుధ్యాల వల్ల ఎన్నికల ముందు అవి కలిసి పనిచేయకపోవచ్చని అన్నారు. మమత ర్యాలీకి తాము వెళ్లడం జరిగేది కాదని చెప్పారు. 1996లో ఎన్నికల తర్వాతే దాదాపు 13 పార్టీలు కలిసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పరిచిన విషయాన్ని గుర్తు చేశారు. 2004లో కూడా ఎన్నికల తర్వాత ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో వివిధ పార్టీలు చేతులు కలిపి యూపీఏగా ఏర్పడ్డాయన్నారు. బీజేపీ వ్యతిరేకతే వివిధ పార్టీలను వివిధ దశల్లో కలుపుతుందని అభిప్రాయపడ్డారు.